శాసనాలు నిలబడేసారు చూడు. శాసనాలు అంటే నీట్గా అలా స్ట్రైట్గా పెట్టి అక్కడ ఉంచాలి. అసలు దానికి ఒక స్ట్రైట్ పెట్టి దీన్ని పడుకోబెట్టారు శాసనం. పాడేశారు. ఇంకెలా తిప్పేవారు అప్పుడు. చాలా ఉంది. 2 చేతులు పట్టుకుని తిప్పాలి మొత్తం తిప్పితే చాలా. ఇదే శ్రీ కుమార రామ భీమేశ్వర స్వామి టెంపుల్ కోనేరు ఇది. చూడండి పిల్లలు ఎంత సరదాగా ఆడుకుంటున్నారో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్లో ఉన్న 5 పంచారామాల్లో ఒకటైన శ్రీ కుమార రామ భీమేశ్వర స్వామి దేవాలయం దగ్గర అయితే ఉన్నాం మనం ఇప్పుడు. ఈ దేవాలయానికి చేరుకోవడానికి రాజమండ్రి నుంచి అయితే 48 కిలోమీటర్లు, కాకినాడ నుంచి అయితే 15 కిలోమీటర్లు ఉంటుంది. ఈ ఆలయంలో ఉన్న శివలింగాన్ని కుమారస్వామి ప్రతిష్ఠించాడు. చాళుక్యరాజు అయిన భీముడు ఈ ఆలయాన్ని నిర్మించినట్టు శాసనాల ఆధారంగా మనకు తెలుస్తుంది. అందుకే ఈ క్షేత్రాన్ని కుమారరామ భీమేశ్వర ఆలయం అని పిలుస్తారు. అయితే ద్రాక్షారామంలో ఉన్న పంచారామ క్షేత్రం కూడా ఈ రాజే నిర్మించాడని చెప్పేసి, అందుకే ఈ రెండు కూడా చూడటానికి ఒకే విధంగా ఉంటాయంట. క్రీస్తు శకం 892 నుంచి క్రీస్తు శకం 922 మధ్య కుమార భీమేశ్వర ఆలయ నిర్మాణం జరిగింది. ఈ ఆలయం లోపల కాలభైరవుడు, మహాకాళి, వీరభద్రుడు, వినాయకుడు, శనేశ్వరుడు, అలాగే నవగ్రహాల ఆలయాలు కూడా మనకి కనిపిస్తాయి. కౌంటరా మొత్తం అంతా డిజైన్గా చెక్కారు ఇదంతా చూస్తుంటే. ఇట్లా బొమ్మలు అవి అడుగుతాను. లోపల ఎంత చల్లగా ఉంది. ఎన్నింటిది సార్? 4 ఉంటాయి. లోపల ఎంత చల్లగా ఉందంటే నిజంగా. శ్రీ కాలభైరవ స్వామి టెంపుల్ ఇది. ఇక్కడ మనకు కాలభైరవ స్వామి టెంపుల్ అయితే కనిపిస్తుంది. చూడండి ఈ టెంపుల్ చూసారా డిజైన్ ఎలా పెట్టారో, చాలా అద్భుతంగా ఉంది. అప్పుడు నిర్ణయించడం చూసారా ఎట్లా ఉందో. మనకి ఇక్కడ గోడ మీద బొమ్మలు కనిపిస్తున్నాయి చూడండి. ఇక్కడ ఒక రాక్షసుడిని తాళ్ళతో కట్టి
తీసుకెళ్తున్నట్టయితే కనిపిస్తుంది మనకి. కొంచెం మనం ముందుకైతే వెళ్ళి చూద్దాం. ఈ గోడలు కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ ఇసుక ఇటుకలతో కట్టారంట అప్పట్లో. అది ఎలా సాధ్యమో మరి, అంతేనా దేవుడి మహిమ కదా. ఈ గుడి చూసారా, ఇది తలపైతే వేసింది ఇప్పుడు మధ్యాహ్నం కదా, కొంచెంసేపులో తెలుస్తుంది ఈ గుడి. ఇది ఆలయం బయట ప్రాంతం. ఇది విశ్రాంతి తీసుకోవడానికి కొంచెం బల్లలు అయితే ఏర్పాటు చేసి ఉంచారు. మధ్యాహ్నం పూట వచ్చి కొంచెం రిలాక్స్ అయ్యాలొచ్చు మనం దేవుడి సన్నిధిలో. ఇటు పక్క నుంచి చూస్తుంటే గోడ చూడండి, మొత్తం ఇప్పుడు దాని మీద అయితే అంకెలు అవి వేసి ఉన్నాయి, నెంబర్స్ అవి. అవి ఎందుకు వేసారు వీళ్ళు, ఏదైనా గుర్తు కోసం పెట్టుకున్నారేమో. ఈ గోడలు అవి ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయో. మీకు ఆ గోడ పైన వినాయకుడి విగ్రహం ఒకటి కనిపిస్తుంది. కోనేరు దగ్గరికి వెళ్దాం. కోనేరు స్నానాలు చేస్తున్నారు అక్కడ. చుట్టుపక్కల వచ్చేసి ఇక్కడ మనకి కోనేరుకి వెళ్ళడానికి దారి అయితే ఉంది చూడండి. కొంచెం ముందుగా అయితే వెళ్దాం. ఇక్కడ ఒక
ధ్వజస్తంభం ఉంటుంది. ఇటువైపు శివుడు మండపం అవుతుంది చిన్నది. కోనేరుకి వెళ్ళాలంటే అటు సైడ్ నుంచి వెళ్తున్నారు వాళ్ళు. మామూలుగా అయితే ఇటువైపు అయితే అన్ని క్లోజ్ చేస్తారు. ఇంకా మళ్ళీ 4 గంటలకే తీస్తారు. ఇది కొత్తగా కట్టిందంటావా? ఇది అప్పుడే కట్టిందా సపోర్ట్? అంటే ఒక్కదానికి సపోర్ట్ ఎందుకు కట్టారా అని. ఈ ఒక్కటే సపోర్ట్ ఎందుకు కట్టారు? ఈ గుడి బయటి ద్వారం అనుకుంటా. ఇది ఇంతకుముందు ఇటు నుంచే ఓపెనింగ్ ఉండేది. ఇది బయటికి వెళ్తానికి. ఇక్కడ చూసారా మొత్తం అంతా ఖర్చులు అవి వేసేసి ఇచ్చారు. కానీ ఇక్కడ చూస్తే మీరు గమనించవచ్చు, ఇక్కడ మొత్తం శాసనాలు అయితే రాసి ఉన్నాయి. ఇక్కడ ఈ శాసనాలు చూస్తున్నారు కదా, 7వ శతాబ్దంలో 7-8 శతాబ్దాల మధ్యకాలంలో రాసిన శాసనాలు ఇవన్నీ. ఇప్పటికి నేటికి చెక్ చెదరలేదు. ఈ పైకప్పు భాగం అంతా చూసారా ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయో. అప్పుడు కట్టిన గుడి నేటికి ఎంత బలంగా ఉందంటే గమనించండి.
ఈ ఆలయం వెనక భాగం ఇది. ఇక్కడ ఈ టెంపుల్ పైన చిత్రాలు అయితే బాగా కనిపిస్తుంది ఇవి. ఎంట్రన్స్ ఒకటే ఉంచి మిగతా అన్ని క్లోజ్ చేశారు. ఎంట్రన్స్ అటువైపు ఒకటే ఉంచి మిగతా అన్ని క్లోజ్ చేశారు. చుట్టుపక్కల నుంచి వచ్చేయండి, 4 సైడ్ల నుంచి వచ్చి ఇప్పుడు. మీకు కనిపిస్తుంది కదా, ఇది కిటికీ లోపల గుడి లోపల చిన్న విగ్రహం ఉంటుంది. ఆ విగ్రహానికి వెళ్ళటానికి ఇది. ఇంకా అలా తిప్పేవారు అప్పుడు. చాలా ఉంది, 2 చేతులు పట్టుకుని తిప్పాలి మొత్తం తిప్పితే చాలా. అప్పట్లో తయారు చేసిన దానికి ఇనపది పెట్టారంటే చూడు ఎంత గ్రేట్. మధ్యలో హోల్ పెట్టి ఇదంటే ఈ పోయినాయి కానీ ఇక్కడ మధ్యలో హోల్ పెట్టి అటు ఇటుని చాలా గ్రేట్. ఇక్కడ వరకు వెళ్ళరు, ఇక్కడ నుంచి మొత్తం అంతా ఒకటి ఒక బిట్టు ఒకటి, మిగతాది ఇదంతే. ఆ బిట్టు వరకు ఒకటి, మళ్ళీ పైన ఇంకొకటి రాళ్ళు అన్నీ వరుసగా 1 by 1 దాని పక్కన జాయిన్ చేశారు రాళ్ళు అన్నీ. చాలా చల్లగా ఉంది. రథం దీని మీదే ఊరేగిస్తారు అనుకుంటా. మొత్తం రాయిని బొమ్మ కింద చెక్కారు, 2 తలకాయల సింహం. ఇదొకటి బిట్టు. అంటే డిజైన్ చెక్కడం పువ్వుల టైప్. లోపల ఉంటుంది అది. అమ్మా ఇదిగో శాసనాలు ఎలా ఉన్నాయి పడేశారు చూడు ఇటువైపురా. శాసనాలు ఇది అడ్డంగా ఉన్నాయి, నిలువు తిప్పాలి. శాసనాలు
వాటర్ తెచ్చుంటే బాగుండు. వాటర్ అక్కడ తాగడానికి ఉన్నాయి కానీ వాటర్ తెచ్చుంటే దీని మీద పోస్తే కొంచెం క్లారిటీగా తెలుస్తుంది కదా శాసనం ఏంటనేది. మొత్తం శాసనం వచ్చేసి సంస్కృతం తెలుగు మిక్సింగ్ ఉంటుంది. శాసనాలు నిలబడేసారు చూడు. శాసనాలు అంటే నీట్గా అలా స్ట్రైట్గా పెట్టి అక్కడ ఉంచాలి. అసలు దానికి ఒక స్ట్రైట్ పెట్టి దీన్ని పడుకోబెట్టారు శాసనం. పాడేశారు. ఎక్కడో నిలబెట్టేది ఉండేది ఇది. ఇది శాసనం. ఇక్కడ గుడి లోపల చూస్తున్నారు కదా, ఇదంతా మొత్తం చల్లగా అనిపిస్తుంది ఇక్కడ. ఇదే రాతి ఉయ్యాలు. ఈ రాతి ఉయ్యాలు చూస్తున్నారు కదా, ఈ గుళ్ళో ఉన్న ఈ ఉయ్యాలకి కొంచెం ప్రత్యేకత అయితే ఉంది. ఇది రాతి ఉయ్యాలు. ఇది మనకు నార్మల్ ఉయ్యాలలాగానే ఊగుతూ ఉండేది ఒకప్పుడు. కానీ ఇది కాలక్రమేణా మొత్తం పాడైపోవడం వల్ల ఇప్పుడు అయితే ఉయ్యాలు ఊగట్లేదు. కానీ అప్పట్లో ఇది ఉయ్యాలు ఊగిలా కట్టడం అనేది అది సైన్స్కి కూడా అందనిదే ఊహ. ఈ రాతి ఉయ్యాలను చూశారు కదా. ఇక్కడ నుంచి ఉండే పైనుంచి మండపం ఎంత క్లియర్గా కనిపిస్తుంది. అది పైనుంచి చూస్తే కొంచెం డ్యామేజ్ అయినట్టు అయితే కనిపిస్తుంది. అక్కడ మీరు చూడొచ్చు. మొత్తం ఈ లోపల అయితే ఒక 2 స్టేర్లు ఉన్నాయి. ఇవి 2 అంతస్తులు. 2 అంతస్తుల్లో ఇప్పుడు పైన అంతస్తులో 14 అడుగుల ఎత్తున్న శివలింగం అయితే ఉంటుంది. ఈ శివలింగం అప్పుడు కైలాసం చేరుకోవడానికి రోజు రోజుకి కొంచెం ఎత్తు పెరుగుతూ ఉంటే దాని మీద శిల కొట్టారని చెప్పేసి ఇక్కడ ప్రచారం ఉంది. అలాగే ఎవరైనా ముందు పైకి వచ్చి ఇక్కడ శివాలయం దర్శించుకుని కింద గుడిలో దర్శనం చేసుకుంటారు. ఈ పైనుంచి చూడొచ్చు మనం అక్కడ. ఇక ఇటు పక్కన హోల్స్ ఉన్నాయి చూడండి, ఇందులోనే వజ్రాలు అయితే పెట్టేవారంట, ఎందుకంటే కాంతి కోసం.
ఇక్కడ గుడిలో మొత్తం వచ్చేసి ఇక్కడ 1000 స్తంభాల పైనే ఉంటాయి. ఇవి ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ ప్రతి స్తంభం మీద ఒక ప్రత్యేకమైన గుర్తులతో అయితే ఇక్కడ చిత్రీకరించారు. చైత్ర వైశాఖ మాసాల్లో సూర్యుడి నుంచి వచ్చే కిరణాలు ఉదయం వేళ ఏమో స్వామివారి పాదాలని, సాయంత్రం వేళ అయితే అమ్మవారి పాదాలని తాకడం ఇక్కడ పెద్ద విశేషం. పైన చూడు, మొత్తం ఫ్లవర్ డిజైన్, దాని అడ్డంగా ట్యూబ్ లైట్ పెట్టారు. దాన్ని కొంచెం వేరే పక్కకు పెట్టుంటే బాగుండు. ఆ ట్యూబ్ లైట్ని ఆ ఫ్రంట్ అక్కడ పెట్టుంటే ట్యూబ్ లైట్ ఇక్కడ వచ్చేవాళ్ళు ఎవరైనా దాన్ని ఇంటిగా క్లీన్ చూస్తారు కదా. ఫోటో తీసుకోవాలన్నా సరే లేదు అక్కడ. Yeah. అక్కడికి వెళ్దాం. ఎక్కడి నుంచి చెప్పులు వేసుకోవచ్చు కదా, ఎక్కడి నుంచి చెప్పులు అట్టు వేసుకోవచ్చు, లోపలికి వేసుకెళ్ళకూడదు. బండి తాళం ఉంది కదా. అవును, అది మొత్తం అక్కడ చూడు మిడిల్లోని, అది మళ్ళీ ప్రత్యేకంగా కట్టినట్టున్నారు అక్కడ. ఇది ఎంత లాంగ్ ఉంది? ఇది మొత్తం మొత్తం ఎంత లాంగ్ ఉంటుందంట? సింపుల్గానే
ఇదే శ్రీ కుమార రామ భీమేశ్వర స్వామి టెంపుల్ కోనేరు ఇది. చూడండి పిల్లలు ఎంత సరదాగా ఆడుకుంటున్నారో. టెంపుల్ బ్యాక్ సైడ్ ఇది. వినాయకుడు ఉన్నాడు ఇక్కడ. ఇక్కడ నుంచి మళ్ళీ ఇదో గేట్ ఇక్కడికి. ఇక్కడ నుంచి ఇదో బ్యాక్ సైడ్ మళ్ళీ జాగ్రత్త. ఇక్కడ వెనక్కి తిప్పి రైట్. ఇది బ్యాక్ సైడ్ గేట్ ఇది టెంపుల్కి. రైట్ వన్. స్తూపం ఎవరు స్థాపించారా ఈ స్తూపం? స్తూపం లాగా ఉన్నాయి. ఈ స్తూపం మీద నంది ఉంది బొమ్మ పైన. పక్కనే మాండవ్య నారాయణ స్వామి వారి దేవస్థానం కూడా ఉంది. ఎలా బాగుంది. టైం అవుతుందని చెప్పేసి అందరూ అప్పుడు వస్తున్నారు. ఇక్కడ నుంచి ఉంటుంది లేదు, అందుకే కుర్రోళ్ళు రాలే ఇక్కడ. ఇది లోపలికి వెళ్ళి మళ్ళీ తిరిగి రావడానికే. కోనేరు దగ్గరికి వచ్చేద్దాం. కోనేరు దగ్గరికి ఎలా వెళ్తున్నారు అందరూ. కోనేరు చూద్దాం. అప్పుడు పక్కన పచ్చటి పొలాలు చూడండి ఎలా ఉన్నాయో. అంటే గేట్ వేస్తుంది ఇక్కడ. కోనేరు బ్యాక్ సైడ్. ఇక్కడ నుంచి ఇది కోనేరు బ్యాక్ సైడ్. ఇది గుడి వెనకాల మొత్తం A to Z. ఇదే అందమైన కోనేరు. ఇది చేపల చెరువు. ఇది
ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్లో వచ్చే లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.